జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు కీర్తికాంక్ష, గుర్తింపు కాంక్షను గురించి తెలుసుకున్నారు. మనిషికి మనోబలం ఉంటే సాధించలేదంటూ ఏమీ లేదు. మనోబలం తగ్గినప్పుడే భౌతిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అటువంటి మనోబలం తగ్గటానికి మూల కారణం బాహ్యముఖ ప్రయాణమే. ఎవరైతే కీర్తికాంక్ష, గుర్తింపు కాంక్ష, అధికార కాంక్షలతో బాహ్య ప్రపంచాన్ని గురించి అతిగా అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు మనోబలాన్ని కోల్పోతూ ఉంటారు. ఏ జబ్బుకైనా, ఏ సమస్యకైనా మూల కారణం ఏంటంటే మనోబలం తగ్గటమే. మనోబలం తగ్గిందంటే మనిషి మానసికంగా బలహీనపడతాడు. మానసికంగా బలహీనపడిన మరుక్షణమే బయట వ్యక్తులు కానీ, శక్తులు కానీ, సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ, ప్రాపంచిక విషయవాంఛలు కానీ అంతరంగంలోకి సులభంగా ప్రవేశిస్తూ ఉంటాయి. అదే విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తిని గమనించండి, మనోబలం ఉన్నటువంటి వ్యక్తిని గమనించండి. అతనికి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, ఆలోచన విధానం ఉత్తమంగా ఉంటుంది, అంతరంగంలో విపరీతమైన శక్తి ఉంటుంది. అంతరంగంలో శక్తి విపరీతంగా ఉత్పన్నమవుతున్నప్పుడు బయట వ్యక్తులు కానీ, శక్తులు కానీ, సన్నివేశాలు కానీ, సంఘటనలు కానీ, ప్రాపంచిక విషయవాంఛలు కానీ అతన్ని ఏమీ చేయలేవు. మనిషి చేసినా, చేస్తున్నా, చేయబోతున్న పెద్ద తప్పు ఏమిటంటే గుర్తింపు కోరుకుంటూ ఉంటాడు, కీర్తి ప్రతిష్టలు కావాలనుకుంటాడు, అధికారం కోసం ఆరాటపడుతూ ఉంటాడు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనుకుంటాడు. బ్రతికుండగానే నన్ను ప్రపంచం గుర్తించాలి అనుకుంటాడు. టీవీలలో, వార్తాపత్రికలలో తన పేరు గురించి, తన గురించి ఎక్కువగా చెప్పుకోవాలనుకుంటాడు. ఎక్కడైనా ఒక సేవా కార్యక్రమం చేస్తే దాని గురించి వార్త రావాలనుకుంటాడు. నాయకత్వం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. అందరిచే అభినందనలు, పొగడ్తలు కోరుకుంటూ ఉంటాడు. అందరూ తనల్ని మెచ్చుకోవాలనుకుంటారు. అందరి చేత గుర్తించబడాలి అనుకుంటాడు. ఇవన్నీ ఏమిటి? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అత్యంత అల్పమైన విషయాలు. అల్పమైన విషయాల గురించి ఆలోచించే వ్యక్తులు అధికమైనవి పోగొట్టుకుంటారు. అధికమైనవి కావాలంటే అల్పమైనటువంటి అంశాలను వదిలివేయవలసిందే. మనిషి ఎప్పుడైతే బాహ్యముఖ ప్రయాణంలో ఉంటాడో సమాచారం పెరుగుతూ ఉంటుంది, సంస్కారాల మోతాదు కూడా పెరుగుతూ ఉంటుంది. అది మనసుకు భారం అవుతుంది. ఎప్పుడైతే బాహ్యముఖ ప్రయాణాన్ని వదిలేసి అంతర్ముఖుడవుతాడో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి గుప్త శక్తులు లావాలా గుప్పొంగుతాయి. మనోబలం ఉన్నప్పుడు భౌతిక ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మనోబలాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులే అతి భయంకరమైన రుగ్మతలకు లోనవుతూ ఉంటారు. కాబట్టి మీరందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే ప్రపంచం ముఖ్యం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి సంఘటనలు ముఖ్యం కాదు, ప్రాపంచిక విషయవాంఛలు ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం కాదు, కీర్తి ప్రతిష్టలు ముఖ్యం కాదు, గుర్తింపు ముఖ్యం కాదు. మనిషికి మనశ్శాంతి కావాలి, సంతృప్తి కావాలి, ఆరోగ్యం కావాలి, సుదీర్ఘ ఆయువు కావాలి, అన్నింటిని మించి ఆనందం కావాలి. ఇక అంతిమంగా సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించగలగాలి. ఎవరైతే అల్పమైనటువంటి ప్రాపంచిక విషయాల కోసం పరితపిస్తూ ఉంటారో వారు అంతరంగాన్ని కలుషితం చేసుకుంటారు. చెడు సంస్కారాల మోతాదు పెరుగుతుంది,
ఆశించే మనస్తత్వం ఉంటుంది. ప్రపంచం నుండి ఏదో పొందాలని ఆరాటపడుతూ ఉంటారు. దానిని పొందినప్పుడు తాత్కాలికంగా తృప్తి ఉంటుంది, మరల తిరిగి అసంతృప్తి మొదలవుతుంది. మనిషి చేయవలసిందల్లా తన జీవితానికి ఏం కావాలి, ఎందుకు కావాలి, ఏం కోల్పోతున్నాను, ఎందుకు కోల్పోతున్నాను, ఈ రెండు విషయాల గురించి స్పష్టంగా అవగాహన చేసుకోగలిగితే చాలు. అల్పమైనటువంటి భౌతిక ప్రపంచపు విషయవాంఛలు అత్యంత విలువైనటువంటి అంతరంగాన్ని కలుషితం చేస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో జీవించే వాళ్ళు కీర్తికాంక్ష కోసం, గుర్తింపుకాంక్ష కోసం, అధికారకాంక్ష కోసం అసలు ఆరాటపడరు. ఆరాటపడితే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేరు. గురువులు కూడా నేను కేవలం ఒక పాత్రను పోషిస్తున్నాను అనే భావన ఉంటే వాళ్ళ అంతరంగం కలుషితం కాదు. కాబట్టి అద్వైత మార్గంలో జీవించే వాళ్ళే ప్రపంచాన్ని మానసికంగా వదిలేయగలుగుతారు. అందుకే అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు. జ్ఞానపరంగా ఎదిగి ఉంటే అద్వైతం సులభంగా అనుభవంలోకి వస్తుంది. కాబట్టి బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించుకోండి. విలువైనటువంటి ఆధ్యాత్మిక సంపద నీ అంతరంగంలోనే ఉంది. అది బయట నుంచి లభించేది కాదు, కొనుక్కునేది కాదు, వేరే మరొకరి ద్వారా మార్పిడి చేసేది కూడా కాదు. ఇవన్నీ మీరందరూ తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యాలు. జీవిత సత్యాలు తెలియకుండా జీవితాన్ని కొనసాగించడం అంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఉండదు. కాబట్టి నా సలహా ఏమిటంటే, జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయండి. అప్పుడు తప్పనిసరిగా మీకు మంచి మార్గం లభిస్తుంది. అందుకు గురువు యొక్క మార్గదర్శకాన్ని గురించి పరితపించండి. గురువుతో పొరపాటును కూడా భౌతిక సంబంధాన్ని కోరుకోవద్దు. గురువుతో భౌతిక సంబంధాన్ని కోరుకోవటం అంటే అది కూడా బాహ్యముఖ ప్రయాణమే కదా. ఆలోచించండి ఒకసారి. కాబట్టి గురు సందేశాలను నేను ప్రారంభించినప్పుడు నా మనసులో ఉన్నటువంటి దృఢమైన సంకల్పం ఏమిటంటే, నేను స్వేచ్ఛను పొందాలి, నా వైపుకు చూసే వాళ్ళందరికీ స్వేచ్ఛను అందించాలి. నేను పొందినటువంటి అనుభూతిని, అనుభవాన్ని అందరికీ పంచాలి తప్ప కేవలం మాటల గారడితోటి మభ్యపెట్టాలి అనే భావన నాకు లేదు. భారతదేశంలో ఎంతో విలువైనటువంటి ఆధ్యాత్మిక సంపద ఉన్నప్పటికీ దానిని అందరూ ఉపయోగించుకోలేకపోతున్నారు, సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. అశాస్త్రీయత, వ్యాపార తత్వం ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆధ్యాత్మికతకు అవకాశమే లేదు. గత 3 దశాబ్దాలుగా దీని గురించి నేను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ బృహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టాను. మనిషికి 4 కావాలి. 1 అందం, 2 సౌందర్యం, 3 అంగ సౌష్ఠవం, 4 భౌతిక ఆరోగ్యం. అందం, సౌందర్యం, అంగ సౌష్ఠవం, భౌతిక ఆరోగ్యం. ఈ 4ంటిని హరించి వేసేటటువంటి ప్రమాదకరమైనటువంటి అంశం ఒకటి ఉంది. అదే అతి బరువు సమస్య. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దీనిని గురించి లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. అతి లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి దీని మీద లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అనేక రకాల విధానాలను బహిర్గతం చేస్తున్నారు. బరువు తగ్గటం కోసం కొంతమంది లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎటువంటి విధానం వెలుగులోకి వచ్చినా లక్షల మంది, కోట్ల మంది ఆచరిస్తున్నారు.
దీనికి అంతటికి మూల కారణం ఏంటంటే అతి బరువు అనేది అతి ప్రమాదకరమైనది. అతి బరువు అనేది ప్రతి ఒక్కళ్ళకి జీవిత సమస్య అవుతుంది. శరీర బరువు అతిగా పెరిగిందంటే అది జీవిత సమస్యగా మారుతుంది. జీవితాంతం ఆ సమస్య వేధిస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. ఊబకాయం అనేది అతి ప్రమాదకరమైనటువంటి అవలక్షణం. ఇవాళ శారీరక బరువు తగ్గించుకోవటం కోసం అనేక రకాల చిట్కాలను అనుసరిస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే అతి బరువు సమస్యకి మూల కారణాన్ని గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. నేను మరొకసారి చెప్తున్నాను, మూల కారణాన్ని గురించి తెలుసుకుంటేనే పరిష్కారం సులభతరం అవుతుంది. మూల కారణం తెలుసుకోకపోతే పరిష్కారం లభించే ప్రసక్తి లేదు. ఒకవేళ పరిష్కారం లభించినా అది కేవలం తాత్కాలికమే, సమూల శాశ్వత పరిష్కారం మాత్రం కానే కాదు. కాబట్టి అతి బరువు సమస్యకు ఆధ్యాత్మిక చికిత్స తప్పనిసరిగా అద్భుతంగా, సమూలంగా, శాశ్వతంగా ఉపయోగపడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మనం ఏదైనా ఒక వస్తువును చేత్తో పట్టుకున్నాం అనుకోండి, కొంతసేపటికి అది అసౌకర్యంగా ఉంటుంది. ఆ బరువును మనం కొద్ది దూరం మాత్రమే మోయగలుగుతాం. బరువును ఎప్పుడు దించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం, పరితపిస్తూ ఉంటాం, ఆరాటపడుతూ ఉంటాం. బరువు దించుకోకపోతే శరీరం ఇంకా భారంగా తయారవుతుంది. మరి ఉండవలసినటువంటి బరువు కంటే 10 కిలోలు కానీ, 15 కిలోలు కానీ, 20 కిలోలు కానీ, 40 కిలోలు కానీ ఎక్కువ బరువు ఉందనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏమిటి? జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళు జీవితాంతం దాన్ని భరించవలసిందే కదా. జీవితాంతం భరించడం అంటే సాధ్యమవుతుందా? కాబట్టి అతి బరువు సమస్య అనేది అంతర్జాతీయ సమస్యగా మారింది. బరువు అంటే భారాన్ని పెంచుకోవటమే. బరువును తగ్గించుకోవటం అంటే భారాన్ని వదిలించుకోవటమే. ఇవాళ సంపన్న వర్గాల వాళ్ళు మొత్తం కూడా బరువును తగ్గించుకోవటం కోసం విపరీతంగా శ్రమిస్తూ ఉన్నారు. కొంతమంది వాకింగ్ అంటున్నారు, కొంతమంది జాగింగ్ అంటున్నారు, కొంతమంది ఎక్సర్సైజులు అంటున్నారు, కొంతమంది జిమ్ అంటున్నారు, కొంతమంది స్విమ్మింగ్ అంటున్నారు, కొంతమంది ఆసనాలు అంటున్నారు, కొంతమంది ప్రాణాయామం అంటున్నారు, కొంతమంది ఆకు రసాలు అంటున్నారు, కొంతమంది ఆయుర్వేద వైద్యం అంటున్నారు, కొంతమంది అల్లోపతి అంటున్నారు, కొంతమంది హోమియోపతి అంటున్నారు, కొంతమంది నాటు వైద్యం అంటున్నారు, కొంతమంది సిద్ధ అంటున్నారు. ఈ విధంగా అతి బరువును గురించి అంతర్జాతీయంగా అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఆ సమస్య తగ్గటం లేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో శస్త్రచికిత్సలు కూడా చేయించుకుంటున్నారు. ప్రేగుల యొక్క పొడవును తగ్గించుకుంటున్నారు. సహజ సిద్ధంగా ఉండవలసినటువంటి అవయవాల్ని మనం తగ్గించినా, పెంచినా, మార్చినా ఏమవుతుంది? మన శరీరంలో సహజ సిద్ధంగా జరగవలసినటువంటి జీవన చర్యలు జరగవు కదా. అది ఎంత ఇబ్బందికరం మీరు ఆలోచించండి. వీటన్నింటి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మానవుడు ఎందుకింత బలహీనపడుతున్నాడని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడైతే చేయవలసింది చేయటం లేదో, చేయకూడనిది చేస్తున్నాడో, తినవలసింది తింటలేదో, తినకూడనిది తింటున్నాడో, ఉండవలసిన విధంగా ఉండటం లేదో, ఉండకూడని విధంగా ఉంటున్నాడో, ఇటువంటి భయంకరమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.
అయితే వీటికి పరిష్కారం లోపలే ఉంది తప్ప బాహ్య ప్రపంచంలో లేదు. పరిష్కారం అంతరంగంలోనే ఉంది, బాహ్య ప్రపంచంలో లేదు. మనల్ని మనం సమూలంగా శుద్ధి చేసుకుంటే సమస్యకు సమూల శాశ్వత పరిష్కారం లభిస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ముందుగా అతి బరువు సమస్యకు మూల కారణం ఏంటో తెలుసుకుందాం. కొంతమందిని గమనించండి, ఎముక పుష్టి, కండర పుష్టి అధికంగా ఉంటుంది. శరీరం దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది. శరీరం శక్తివంతంగా ఉంటుంది. వాళ్ళు ఎత్తు ఎక్కువగా ఉంటారు, అందుకు తగ్గట్టుగానే ఎముకలు పటిష్టంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. కండరాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. అటువంటి వ్యక్తులు ఎక్కువ బరువులో ఉంటారు. కానీ బాడీ స్టామినా మాత్రం బాగా ఉంటుంది. ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి, బాడీ స్టామినా ఎక్కువగా ఉండి అతి బరువు ఉన్న ఎటువంటి నష్టం లేదు. అతి బరువు వల్ల అసౌకర్యం ఏర్పడి బాడీ స్టామినా తగ్గితే అది ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి కొంతమందికి హెరిడిటరీగా, వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ద్వారా ఇటువంటి దృఢమైనటువంటి శరీరం ఆనువంశికంగా వస్తుంది. అది ఎటువంటి ఇబ్బందికరం మాత్రం కాదు, అది తప్పనిసరిగా ఉండాల్సింది. వాళ్ళు ఎంత కష్టించి పని చేసినా సరే, బరువులు మోస్తున్నా సరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎంత పని చేయటానికైనా వెనుకాడరు. కండరాలు బాగా ఉంటాయి, ఎముక పుష్టి బాగా ఉంటుంది, కడుపు నిండా తినగలుగుతారు, కష్టపడి పని చేయగలుగుతారు, కంటి నిండా నిద్రపడుతుంది. అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఏముంటుంది? మరి కొంతమందిని గమనించండి, శరీరంలో నీరు ఎక్కువగా ఉంటుంది, ఎముక పుష్టి తక్కువగా ఉంటుంది, ఎముకలు బలహీనంగా ఉంటాయి. వాళ్ళు అడుగుదీసి అడుగేయాలంటే విపరీతంగా ఆయాసపడుతూ ఉంటారు. వయసు తక్కువగా ఉంటుంది, బరువు ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. వయసు తక్కువగా ఉండి బరువు ఎక్కువగా ఉంటే ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఊబకాయం అంటారు. లోపల నీరు ఎక్కువగా ఉంటుంది, వాయువు ఎక్కువగా ఉంటుంది, శరీరం ఉబ్బు ఉంటుంది, కళ్ళ చుట్టూ ఉబ్బులు కనిపిస్తూ ఉంటాయి, శరీరం దూదిలాగా, స్పాంజిలాగా ఉంటుంది. వీళ్ళు నడవటానికి కూడా ఇష్టపడరు, నడవటానికి కూడా విపరీతంగా శ్రమించవలసి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అతి బరువు సమస్య. ఇక మూడవది, ఆడవాళ్లలో మినోపాజ్ తర్వాత, బహిష్టు ఆగిపోయిన తర్వాత తప్పనిసరిగా బరువు పెరుగుతారు. దానికి మూల కారణం ఏంటి? కాల్షియం లోపిస్తుంది. హార్మోనుల యొక్క సమతుల్యత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి హార్మోన్లు ఆగిపోతాయి, రక్తం తగ్గుతుంది, కాల్షియం తగ్గుతుంది, ఎముకలు బలహీనపడతాయి, ఎముకలు బోలుగా ఉంటాయి, ఎముకల్లో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోతుంది. ఇది ఒక రకంగా నరకమే, ఒక రకంగా శాపమే. ఇది మినోపాజ్ తర్వాత సంభవించేటటువంటి పరిణామం. కొంతమంది అవసరానికి మించి తింటుంటారు, కానీ పని చెయ్యరు.
అవసరానికి మించి తింటూ ఉండి పని చేయకపోతే తీసుకున్న క్యాలరీలు మొత్తం ఏమవుతాయి? కొరువుగా మారతాయి. శరీరంలో ఆ కొరువు నిలబడిపోతుంది. అది అతి బరువుకు దారితీస్తుంది. కొంతమంది కంప్యూటర్ ముందు కూర్చుంటారు. రోజుకు 10 గంటలు అలాగే కూర్చోవలసి వస్తుంది. శరీరాన్ని కనీసం అటు ఇటు తిప్పే అవకాశమే ఉండదు. అటువంటి వాళ్ళల్లో బరువు పెరుగుతూ ఉంటుంది. కొంతమంది క్యాలరీస్ ఎక్కువ ఉన్నటువంటి ఖరీదైనటువంటి పదార్థాన్ని తింటూ ఉంటారు. అవసరానికి మించి తింటూ ఉంటారు. మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐటమ్స్ మొత్తాన్ని లెక్కించండి. 60 నుండి 100 రకాల ఐటమ్స్ ఉంటాయి. సహజ సిద్ధంగానే జిహ్వ చాపల్యం వల్ల అన్ని ఐటమ్స్ తినాలనే కోరిక ఉంటుంది. అందువల్ల రుచిని బట్టి ఆహార పదార్థం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు పని చేయవలసిన అవసరం లేదు. ఇంట్లో పని చేయటానికి చాలామంది సిబ్బంది ఉంటారు. మరి అంత శక్తివంతమైన క్యాలరీస్ని అందించేటటువంటి ఆహార పదార్థం అతిగా తిని అసలేం పని చేయకపోతే ఏమవుతుంది? ఇక మూడో విషయం చెప్తున్నాను. ఇది చాలా కీలకమైంది. ఎక్కువ మంది అతిగా తింటారు, అతిగా నిద్రపోతుంటారు. తినటం ఎక్కువగా ఉంటుంది, టైం ప్రకారం తినరు, అకాలంగా తింటూ ఉంటారు, అకాలంగా నిద్రపోతూ ఉంటారు. ఏ సమయంలో నిద్ర లేవాలో ఆ సమయంలో నిద్ర లేవరు. నిద్ర లేవలసినటువంటి సమయంలో నిద్ర లేవకుండా అలా నిద్రపోతూ ఉంటే ఏమవుతుంది? సహజంగా బహిష్కరించవలసినటువంటి కాలకృత్యాలు శరీరంలోనే ఉండిపోతాయి. శరీరం అంతా విషపూరితం అవుతుంది. రక్తం అంతా కూడా పూర్తిగా విషంగా మారుతుంది. కాలకృత్యాలు ఎప్పుడప్పుడు బహిష్కరించబడితే లోపలకు ప్రవేశించే మోతాదుకు అనుగుణంగా బయటకు బహిష్కరించబడుతూ ఉంటే శరీరం బరువు పెరిగే ప్రసక్తే లేదు. శరీరం బరువు పెరిగే ప్రసక్తే లేదు. ఇక మరొక విషయం, ఎక్కువ మంది బరువు పెరిగే వాళ్ళని మీరు గమనించండి. ప్రకృతికి దూరంగా ఉంటారు. ప్రకృతికి దూరంగా ఉంటారు. ఎండకు వెళ్ళరు, వర్షంలో తడవరు, ఎక్కువసేపు శ్రమించరు, ప్రకృతి అందాలను ఆస్వాదించరు. నేను ప్రకృతిలో ఒక భాగం అనే భావన ఉండదు. ఏసీలో గంటల తరబడి అలాగే ఉండిపోతారు. దానివల్ల ఏమవుతుంది? శరీరంలో నార్మల్గా ఉండవలసినటువంటి ఉష్ణోగ్రత కన్నా కొంచెం తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. దానివల్ల తిన్నటువంటి ఆహార పదార్థం మొత్తం కూడా అలాగే నిలవ ఉండిపోతుంది. మరికొంతమంది బరువు పెరుగుతున్నామనే భావంతో ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కొన్ని పదార్థాలను పూర్తిగా నిషేధిస్తారు. ఇష్టం లేని పదార్థాలని బలవంతంగా తింటూ ఉంటారు. ఇష్టమైన పదార్థాలని వదిలేస్తూ ఉంటారు. తినకూడదని చెప్పి వాటిని వదిలేస్తూ ఉంటారు. వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. రుచికరమైన శుచికరమైన తినవలసిన పదార్థం తినకుండా తినకూడని పదార్థం తింటూ ఉన్నప్పుడు జీర్ణక్రియ సరిగా జరగదు కదా. జీర్ణక్రియ సరిగా జరగనప్పుడు మల పదార్థం బహిష్కరించబడదు కదా. మల పదార్థం బహిష్కరించబడకపోతే అది శరీరంలో నిలవ ఉండిపోతే సహజ సిద్ధంగానే బరువు పెరుగుతారు కదా. ఇక మరొక విషయం, చాలామందికి
బరువు పెరగటం కన్నా బరువు పెరుగుతున్నామనే దిగులు ఎక్కువగా ఉంటుంది, విచారం ఎక్కువగా ఉంటుంది. నేను అతిగా బరువున్నాను అనే భావన ఎప్పుడైతే మనసులో ఉంటుందో వాళ్ళు ప్రజా సంబంధాలకి దూరంగా ఉంటారు, ప్రజా సంబంధాలను వ్యతిరేకిస్తూ ఉంటారు. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారో అనే భావన ఎక్కువగా ఉంటుంది. దాన్నే ఆత్మన్యూనతా భావం అంటారు. కొంతమంది పొట్టిగా ఉండి లావుగా ఉండేటట్లయితే వాళ్ళు ఎంత బాధపడతారో మీరు ఆలోచించండి. ఎప్పుడైతే ఊబకాయం ఉంటుందో వాళ్ళని అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు, పరిహసిస్తూ ఉంటారు, ఎత్తిపొడుపు మాటలు అంటూ ఉంటారు. వాటిని భరించలేక వీళ్ళు నలుగురిలోకి వెళ్ళటానికి వెనుకంజ వేస్తూ ఉంటారు. అటువంటి మాటల్ని వీళ్ళు భరించలేరు, నలుగురిలోకి రాలేరు. ఇవాళ మానవుల యొక్క బలహీనత ఏమిటంటే అంతరంగాన్ని గురించి ఆలోచించట్లేదు, భౌతిక సౌందర్యాన్ని గురించి ఆలోచిస్తున్నారు. భౌతికంగా వ్యక్తులను చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో లోపాలు తెలుస్తూ ఉన్నప్పుడు ఆ లోపాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఆ వ్యక్తులు గ్రహిస్తూ ఉంటారు. ఆ విధంగా నలుగురిలోకి రావడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే 10 మందికి రావాలి అనేటటువంటి భావన ఉండదో అటువంటి వాళ్ళు 4 గోడల మధ్యనే బంధించబడతారు. కాబట్టి అది చాలా ప్రమాదకరమైంది. ఇంకొక విషయం చెప్తున్నాను. అతి బరువు సమస్య అనేది భయం ద్వారా వస్తుంది. భయం అనేది తమోగుణం. సోమరితనం, బద్ధకం, నిద్రమత్తు, పోస్ట్పోన్మెంటు, ఆవలింతలు, లెథర్జీగా ఉండటం, లేజీగా ఉండటం, ఇవన్నీ కూడా తమోగుణ సంబంధమైన అవలక్షణాలు. ఏ పని లేకుండా కదలకుండా కూర్చున్నందువల్ల తమోగుణం బాగా పెరుగుతుంది. తమోగుణం బాగా పెరిగినప్పుడు లోపల భయం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి శరీరం విపరీతంగా ఉబ్బుతుంది, శరీరం విపరీతంగా స్పాంజిలాగా తయారవుతుంది. అది కూడా ప్రమాదకరమే. కొంతమంది ఇంటి నుండి బయటకు రాకపోయినా కలుషితమైనటువంటి వాతావరణంలో నివసిస్తూ ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటే, వాళ్ళలో రజోగుణం ఎక్కువగా ఉంటే అంతే మోతాదులో తమోగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. రజోగుణం బయటకు ప్రదర్శించబడుతుంది కానీ తమోగుణం మాత్రం అణచివేతకు లోనవుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు దాటి బయటికి రారు కానీ లోపల కుమిలిపోతూ ఉంటారు. ఏకాంతాన్ని కోరుకుంటారు, ఒంటరితనాన్ని కోరుకుంటారు, డిప్రెషన్లో ఉంటారు, దుఃఖంలో ఉంటారు, బాధలో ఉంటారు, విచారంలో ఉంటారు. ఎవరో ఏదో అన్నారని చెప్పి దాని గురించి పదే పదే ఆలోచించుకుంటూ కుమిలిపోతూ ఉంటారు. ఇది కూడా అతి బరువు దారితీస్తుంది. ఇక మరొక కీలకమైన అంశం, తల్లిదండ్రులు బిడ్డలకు బీజాలు ఇస్తున్నారు. తల్లిదండ్రుల యొక్క శారీరక మానసిక స్థితి బిడ్డలకు వారసత్వంగా అందించబడుతుంది. తల్లిదండ్రుల యొక్క భౌతిక లక్షణాలు వస్తాయి, వాళ్ళ యొక్క మానసిక లక్షణాలు కూడా వస్తాయి. తల్లిదండ్రుల యొక్క ప్రతిరూపమే బిడ్డలు కదా. భారతీయులకి ఆంగ్లో ఇండియన్స్ పుట్టడం లేదు కదా. తల్లిదండ్రుల పోలికలే బిడ్డల్లో ఉంటాయి. వాళ్ళ ఎత్తు ఉంటుంది, లావు ఉంటుంది, రంగు ఉంటుంది, శారీరక అంగసౌష్ఠం ఉంటుంది, అన్నీ ఉంటాయి, బిడ్డలకు అందించబడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క జీనులలో ఉన్నటువంటి లోపం వల్ల బిడ్డలకు వారసత్వంగా అతి బరువు వచ్చిందనుకోండి, అది చాలా ప్రమాదకరం.
కాబట్టి ప్రారంధాన్ని తొలగించడం సులభమే, ఎందుకంటే అది ఉపచేతన మనసులో ఉంటుంది. కానీ సంచితాన్ని మార్చడం చాలా కష్టం, ఎందువల్ల అది అంతశ్చేతన మనసులో ఉంటుంది. కాబట్టి అంతశ్చేతన మనసు అనేది ఒక రకంగా సంచిత కర్మల్ని నిల్వ ఉంచుకుంటుంది. కాబట్టి తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా బిడ్డలకు గనక అతి బరువు సంక్రమించేటట్లయితే అది చాలా ప్రమాదకరం. మరొక కీలక రహస్యం చెప్తాను. ఎవరికైతే హార్మోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో వాళ్ళ శరీరం అందంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, అంగసౌష్ఠం కూడా ఉంటుంది. అంగసౌష్ఠం అంటే ఏమిటి? అతి బరువు లేకపోవటమే కదా. అంగం సౌష్ఠవంగా ఉందంటే, శిల్పం మాదిరిగా ఉందంటే అంతకు మించినటువంటి అదృష్టం మరొకటే ఉంటుంది, అంతకు మించినటువంటి ఆస్తి మరొకటే ఉంటుంది. కాబట్టి అందం కానీ, సౌందర్యం కానీ, అంగసౌష్ఠం కానీ, ఆరోగ్యం కానీ ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమిస్తాయి. అయితే హార్మోన్ వ్యవస్థలో కనుక పొరపాటు జరిగితే సంచితం కూడా మారిపోతుంది. తల్లిదండ్రులు సన్నంగా ఉన్నా, అంగసౌష్ఠం బాగా ఉన్నా, పిల్లల పెంపకంలో కనుక లోపం ఉంటే వీళ్ళు అతి బరువు సమస్యకు లోనవుతారు. తల్లిదండ్రులు బరువుగా ఉన్నా, ఊబకాయంతో ఉన్నా, బిడ్డల యొక్క ఆలోచన విధానం కానీ, ఆహార విహారాల్లో కానీ, అలవాట్లో కానీ, దైనందిన కార్యక్రమాల్లో కానీ మార్పులు తెచ్చుకోగలిగితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక మరొక కీలకమైనటువంటి విషయం, అతి బరువు సమస్యకు మూల కారణం ఏంటంటే, ఇవాళ విద్యా విధానాన్ని గమనించండి. గంటల తరబడి క్లాస్ రూమ్లలో కూర్చుంటున్నారు. కెపాసిటీకి మించినటువంటి సమాచారాన్ని లోపలికి బలవంతంగా కుక్కుతున్నారు. శారీరక శ్రమ ఉండటం లేదు. ఆటపాటలను కూడా పూర్తిగా బంద్ చేస్తున్నారు. కనీసం ప్లే గ్రౌండ్కి వెళ్ళాలి అనే ఆలోచన కూడా ఉండట్లేదు. ప్రత్యేకించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉదయం 7:30 నుంచి రాత్రి 9:30, 10 వరకు పుస్తకాల ముందే కూర్చుంటున్నారు. అంటే వాళ్ళకి అసలు శారీరక శ్రమ లేదుగా, ఆటలు లేవుగా, పాటలు లేవుగా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేవుగా. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. మరొక కీలక విషయం అదేమిటంటే, ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగింది. ఒకే చోట 100 అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. అపార్ట్మెంట్లలో చిన్న చిన్న రూములు ఉంటాయి. ఎవరి గది వాళ్లకు ప్రత్యేకంగా ఉండవచ్చు. కానీ కిందకి దిగే పని లేదు, పైకి ఎక్కే పని లేదు. లిఫ్ట్ సౌకర్యం వచ్చింది, అందువల్ల కాళ్ళు కదిలించడం లేదు. అలాగే రిమోట్లు వచ్చాయి, టీవీ ఆన్ చేసే పని లేదు. సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, శారీరక శ్రమ పూర్తిగా పడిపోయింది. ఒకసారి మీరు ఆలోచించండి, ఆ జీవితం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో. రక్త సరఫరా బాగా ఉంటే, నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తే, శరీరం అంతటికీ రక్తం పుష్కలంగా ప్రవహిస్తూ ఉంటే, అందించబడుతూ ఉంటే, శరీరం శ్రమిస్తూ ఉంటే అతి బరువు సమస్య ఎందుకు వస్తుంది? కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ జీవన విధానమే పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ అనేది మనిషిని పూర్తిగా సర్వనాశనం చేసింది. చేతులు కాలే ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉంటుంది కదా.
నాకు తెలిసినంత వరకు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలే పిల్లలకు శాపాలుగా మారాయి. ఆర్థిక వనరులు పుష్కలంగా చేకూర్చుకోవటం వల్ల, ఆర్థిక వనరులను సేకరించాలి అనే భావన ఎక్కువగా ఉండటం వల్ల, కష్టించి పనిచేసి సంపాదించుకోవాలి అనేటటువంటి భావన తగ్గిపోతున్నందువల్ల అడ్డదారులు తొక్కైనా, అవినీతికి అలవాటు పడైనా, నైతిక విలువలు దిగజారైనా, అధర్మంగా జీవించైనా, అవసరానికి మించి ధనాన్ని సేకరించుకుంటున్నప్పుడు ఇక శ్రమించవలసిన అవసరం ఏముంటుంది? శ్రమిస్తే ఎవరికి లాభం? శ్రమించిన వ్యక్తికి లాభం. అసలు శ్రమించవలసిన అవసరమే లేదు కదా. పుష్కలంగా ఆదాయ వనరులు ఉన్నప్పుడు, శరీరాన్ని పూర్తిగా బండలాగా పడేసినప్పుడు, ఆహారం పుష్కలంగా అందిస్తున్నప్పుడు శరీరం అంతా ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆర్థిక వనరులు లేనోళ్ళకి ఒక బాధ, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నోళ్ళకి మరొక బాధ. లేని వాళ్ళకి ఆకలి బాధ అయితే ఉన్న వాళ్ళకి అజీర్తి బాధ. బిడ్డలారా ఆలోచించండి ఒకసారి, ఇదంతా ఏమిటి? మానవుడు ఎటుపోతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎలా జీవిస్తున్నాడు? జీవించవలసిన జీవితం ఏమిటి? జీవిస్తున్నటువంటి జీవితం ఏంటి? కాబట్టి ఈ అతి బరువు సమస్య అనేది అంతర్జాతీయ సమస్యగా మారి సంపన్న వర్గాల వాళ్ళు విపరీతంగా శ్రమిస్తున్నారు. ఎట్లా? జిమ్ములని, స్విమ్మింగ్ అని, ఎక్సర్సైజ్లని, యోగా అని, ప్రాణాయామని, ఆసనాలని, సూర్య నమస్కారాలని విపరీతంగా పరుగులు పెడుతున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మికత కన్నా కూడా అతి బరువు సమస్య కోసమే ఎక్కువ మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. బరువు తగ్గించుకోవాలి అనే భావన మనసులో ఉన్నప్పుడు వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంటుంది? భౌతిక ఆరోగ్యం మీదనే ఉంటుంది కదా, భౌతిక శరీరం మీదనే ఉంటుంది కదా. వాళ్ళు మూల కారణాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఒకవైపు ఖరీదైనటువంటి ఆహార పదార్థం తీసుకుంటున్నారు, మరొక వైపు శారీరక శ్రమ ఉండటం లేదు. ఆహార పదార్థం ఎక్కువగా తీసుకుంటూ, ఖరీదైన పదార్థం ఎక్కువగా తీసుకుంటూ ఉండి, ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి పదార్థాన్ని భుజిస్తూ ఉండి, శారీరక శ్రమ లేకపోగా మీడియా ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, చాటింగ్ల ద్వారా విపరీతంగా సమాచారాన్ని సేకరిస్తూ ఉండి మనసును పూర్తిగా కలుషితం చేసుకుంటే, సంస్కారాల మోతాదు పెరిగితే శరీరం ఎలా ఉంటుందో నాకు చెప్పండి. కాబట్టి శరీరానికి మనసుకు మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది కదా. మనసు తేలికగా ఉంటే శరీరం తేలికగా ఉంటుంది. మనసు బరువుగా భారంగా ఉంటే శరీరం కూడా బరువుగా భారంగా ఉంటుంది కదా. ఇవాళ వాహన సౌకర్యం బాగా పెరిగింది. 1/2 కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నారు. డబ్బు విపరీతంగా సమకూరుతుంది, ఇంట్లో పనులు చేయలేకపోతున్నారు. చాలామంది కర్రీ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి కర్రీ తెచ్చుకొని రైస్ వండుకొని తింటున్నారు. కర్రీ పాయింట్లలో ఉన్నటువంటి పదార్థాలు ఎలా ఉంటాయి మీకు తెలుసా? అవి నిలవ ఉన్నటువంటి పదార్థాలు, కల్తీ పదార్థాలు. వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి, డీప్ ఫ్రీజ్లో పెట్టి పదార్థాన్ని వేడి చేసి ఇస్తూ ఉంటారు. అదంతా విషమే కదా. దానిలో నూనెలు విపరీతంగా వాడుతూ ఉంటారు, మసాలాలు విపరీతంగా వాడుతుంటారు, ఉప్పు కారాలు దండిగా వేస్తూ ఉంటారు. అటువంటి కూరలు మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టి కర్రీ పాయింట్లు ఓపెన్ చేసి అమ్ముతూ ఉంటారు, వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఆ
పదార్థం ఎంత విషపూరితంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే వండుకునేటటువంటి ఓపిక లేక కూరగాయలను తరగటం, వంట చేసుకోవటం, గ్యాస్ ముట్టించటం, ఇవన్నీ ఎందుకనేటటువంటి భావంతో సులభమైనటువంటి విధానంగా అటువంటి పద్ధతులకి అలవాటు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో డోర్ డెలివరీ విధానం వచ్చింది కాబట్టి కేవలం ఫోన్లోనే బుక్ చేసుకుంటున్నారు పదార్థాన్ని. ఆ విధంగా శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతుంది. సులభతరమైన సుఖవంతమైన జీవితమే మానవ జాతిని సర్వనాశనం చేసింది. ఒకవైపు సమస్య కొని తెచ్చుకుంటున్నారు, పరిష్కారం కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. అతి బరువు సమస్య అనేది ఆకస్మికంగా వచ్చింది కానే కాదు. ఆకస్మికంగా వచ్చిన సమస్య కానే కాదు. ఆహార విహారాలలో, అలవాట్లలో, ఆలోచన విధానంలో, దైనందిన జీవితంలో చేస్తున్న పొరపాట్లు పెరిగి 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 అవి చివరికి అతి బరువు సమస్యకు దారితీస్తున్నాయి. కష్టించి పనిచేసే వ్యక్తి యొక్క కండలు చూడండి ఎలా ఉంటాయో, సుఖపడేటటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని చూడండి ఎంత లూజ్గా ఉంటుందో. కాబట్టి ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి జీవన విధానమే సమస్యలకు దారితీస్తుంది. మూల కారణాన్ని గురించి స్పష్టంగా తెలుసుకుంటే, శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుంటే పరిష్కార మార్గం కూడా శాశ్వతంగానే ఉంటుంది. సమూల పరిష్కారం లభిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే శారీరక అంగసౌష్ఠం అద్భుతంగా ఉంటుందో ఆ వ్యక్తులలో మనోబలం ఉంటుంది, పర్సనాలిటీ ఉంటుంది, సమాజంలోకి దూసుకొని పోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది, నాయకత్వం వహించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఎంత శ్రమించినా అలసట ఉండదు. శ్రమించే వ్యక్తులకి నాయకత్వం తీసుకునే అర్హత ఉంటుంది. సోమరతనంగా ఉన్నటువంటి వ్యక్తులకి నాయకత్వం వహించే అర్హత ఉండదు కదా. ఆదర్శవంతమైన జీవన విధానం ఉంటేనే అందరూ గౌరవిస్తారు. గౌరవించేటటువంటి వ్యక్తికే నాయకత్వాన్ని అప్పచెప్తారు. కాబట్టి బిడ్డలారా, అతి బరువు సమస్య నుంచి బయటపడకపోతే అంతకు మించిన నరకం మరొకట్లేదు. అతి బరువు సమస్య నుండి బయటపడేటట్లయితే జీవిత పరమార్థం నెరవేరుతుంది. అన్నమయ కోశం అనేది చాలా కీలకమైంది. ఇవాళ అన్నమయ కోశం బలహీనపడింది కాబట్టే ఆధ్యాత్మిక పరిణతి కలగటం లేదు. అందరూ ఆధ్యాత్మికత పేరుతోటి పరుగులు తీస్తున్నారు, కానీ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ప్రవచనాలు వింటున్నారు, క్రింద కూర్చొని వినమంటే వినలేకపోతున్నారు. ఏసీ రూములలో, ఏసీ హాళ్లలో కుర్చీలు వేసుకొని కూర్చుని ప్రవచనాలు వింటున్నారు. అటువంటి వారిలో మార్పు ఎందుకు వస్తుంది? ఆలోచించండి. ఒకప్పుడు ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రదేశాల్లో ఆధ్యాత్మిక విద్యను అందించేవాడు. ప్రకృతి వాళ్ళకి విద్యను అందిస్తుంది. ప్రకృతితో మమేకమవుతున్నప్పుడే చాలా విషయాలు ప్రాక్టికల్గా అవగాహన అవుతాయి. ప్రకృతికి దూరంగా ఉండి సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడి కోట్లు సంపాదించి దేవుణ్ణి పూజిస్తే కలిగే ప్రయోజనం ఏంటి? ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు కదా. ప్రపంచాన్ని గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ప్రపంచానికి
ద్రోహం చేసి పరమాత్మ అండను కోరుకుంటే పరమాత్మ అటువంటి వ్యక్తికి ఎలా అండనిస్తాడు? కాబట్టి ఆధ్యాత్మిక మూలాలు ఎందుకు దెబ్బతిన్నాయంటే భగవంతుణ్ణి బయట వెతుకుతున్నారు. భగవంతుని ప్రపంచానికి భిన్నంగా భావిస్తున్నారు. పరమాత్మను ప్రపంచాన్ని వేరు చేస్తున్నారు. అక్కడే మనుషులు దెబ్బతింటున్నారు. కొంతమంది నిస్వార్థ సేవలు చేస్తూ ఉంటారు. ఎటువంటి సాధన చేయరు, ఎటువంటి ప్రవచనాలు వినరు, ఎటువంటి బోధనలు చేయరు. కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి బరువు లేదు కదా. అందుకు మూల కారణం ఏంటి? ఆలోచించండి. వాళ్ళు తమ శక్తిని ప్రజలకు ఉపయోగపడే విధంగా వెచ్చిస్తున్నారు. అదే సుఖపడే వాళ్ళ శక్తిని దోచుకుంటున్నారు. కాబట్టి సుఖపడటం అనేటటువంటి అంశానికి అతి బరువు సమస్యకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఇవాళ సుఖం అనేటటువంటి అంశమే అతి బరువు సమస్యకి మూల కారణమైంది. శారీరక శ్రమ ఎప్పుడైతే తగ్గుతుందో మనుషులలో మనోబలం తగ్గుతుంది. మనోబలం తగ్గుతుందంటే శరీరం బలహీనపడుతుంది. మరొక ప్రమాదం చెప్తాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఎక్కువ మంది బరువు తగ్గించుకోవాలనే భావంతో ఉపవాసాలు ఉంటున్నారు, తక్కువ తింటున్నారు. ఎస్పెషల్లీ మినోపాస్ తర్వాత చాలామంది కూడా బరువు పెరుగుతాం అనేటటువంటి భయంతో ఉపవాసాలు పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది నెలల తరబడి ఉపవాసాలు ఉంటుంటారు కొన్ని మాసాలలో. ఇలా ఉపవాసాలు ఉండటం వల్ల జీర్ణరసాల యొక్క ఉత్పత్తి మోతాదు గణనీయంగా పడిపోతుంది. ఆహారం పుష్కలంగా తింటేనే రక్తం పెరుగుతుంది. ఆహారం తగ్గించేటట్లయితే రక్తం తగ్గిపోతుంది. రక్తం తగ్గిపోయేటట్లయితే శరీరం బరువు పెరుగుతుంది. ఎనీమియా అనేటటువంటి ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి జబ్బు ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తుంది. ఎనీమియా, రక్తహీనత. చాలామంది ఆడవాళ్ళు మెన్సెస్ వచ్చినప్పుడు నియమాలు పాటించకుండా ప్రయాణాలు చేస్తూ ఉండటం వల్ల, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండటం వల్ల, ఉద్యోగాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు, అమ్మాయిలు కాలేజీలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు డైపర్స్ వాడుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దానివల్ల రక్తం విపరీతంగా బయటికి వెళ్ళిపోతుంది, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. ఆ ఓవర్ బ్లీడింగ్కి మూల కారణం శరీరం కాదు, మనసులో ఉన్నటువంటి స్ట్రెస్, ఒత్తిడి. ఆ విధంగా ఓవర్ బ్లీడింగ్ అయిందనుకోండి, దాన్ని భరించలేక చాలామంది యుక్త వయసు తర్వాత గర్భసంచి తీసేయించుకుంటున్నారు. గర్భసంచిని తీసేసినప్పుడు ఏమవుతుంది? మంత్లీ బ్లడ్ బయటికి పోదు కదా. మంత్లీ బ్లడ్ బయటికి పోనప్పుడు ఏమవుతుంది? బరువు పెరుగుతారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి జీవిత సత్యాలు. కాబట్టి అతి బరువు పెరగటం అనే అంశాన్ని జాగ్రత్తగా లోతుగా అధ్యయనం చేసి విశ్లేషించుకొని ఆ ప్రమాదం నుండి బయటపడే మార్గాలను అన్వేషించుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై.